విజయవాడ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహావిగ్రహం ఆవిష్కరణకు రెడీ అయిపోయింది. ప్రస్తుతం మనం విజయవాడ సిటీ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో ఉన్నాము. ఈ మైదానంలో ఇంతకుముందు పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు జరుగుతుండేవి. చాలా పెద్ద స్థలం అన్నమాట. 125 అడుగుల ఒక భారీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలి అంటే ఆ రేంజ్ స్థలం ఉంటే కానీ అది సాధ్యపడదని గమనించిన ప్రభుత్వం ఈ స్వరాజ్య మైదానం మొత్తాన్ని 18.8 ఎకరాల్లో ఈ స్వరాజ్య మైదానం మొత్తాన్ని కూడా ఈ విగ్రహానికి కేటాయించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ 125 అడుగుల ఒక భారీ విగ్రహాన్ని సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరుతో దీన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఒక భారీ అంబేద్కర్ విగ్రహం స్మృతివనం పేరుతో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఒక మాట హామీ అయితే ఇచ్చింది. కొత్త రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ స్మృతివనం పేరుతో ఒక అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అప్పట్లోనే దానికి సంబంధించిన హడావిడి అయితే ఆ ప్రభుత్వం చేసింది. కానీ రకరకాల కారణాంతరాల వల్ల దాన్ని వాళ్ళు నిర్మించలేకపోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్మృతివనాన్ని ఈ అమరావతి ప్రాంతం నుంచి విజయవాడకు షిఫ్ట్ చేసి విజయవాడ నడిబొడ్డున ఈ స్వరాజ్య మైదానంలో దీన్ని నిర్మిస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈ పనులు జరుగుతూ వచ్చాయి. అయితే ఇది ఒక భారీ ప్రాజెక్ట్ కావడంతో, అంటే 125 అడుగుల విగ్రహాన్ని ఇలా నిలబెట్టడం అనేది చాలా పెద్ద ప్రణాళిక కాబట్టి చాలా టైం తీసుకున్నారు. చాలా ఆవిష్కరణల తేదీలు మారుతూ వచ్చాయన్నమాట. చాలాసార్లు దీన్ని ఈ నెలలోనే మేము రెడీ చేస్తాము అని చెప్తూ వచ్చారు, కానీ చాలా టైం తీసుకున్నారు. కానీ అన్నీ కూడా పకడ్బందీగా ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి లేట్ అవుతుందని అధికారులు అయితే చెబుతూ వస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు ఆ విగ్రహం ఎంత గంభీరంగా ఉందనేది. హైదరాబాద్లో కూడా ఇదే స్థాయిలో ఒక భారీ విగ్రహాన్ని నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. కేసీఆర్ గవర్నమెంట్ అది చాలా పేరు తీసుకొచ్చింది ఆ గవర్నమెంట్కి. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఒక భారీ విగ్రహాన్ని, ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి ఎన్నో హక్కులు, సూచనలు, అధికారాలు ఇలాంటివి ఎన్నో వాటిని భారతదేశ ప్రజలకు తరతరాలు గుర్తుండిపోయేలాగా, వాళ్ళకు ఉపయోగపడేలాగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆ పేరైతే ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన స్ఫూర్తిని అందరిలో కలిగించాలనే ఉద్దేశంతో ఇలా భారీ విగ్రహాలు పెడుతున్నామని గతంలో అక్కడ కేసీఆర్ చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. దీంట్లో కేవలం ఈ విగ్రహం అనే కాకుండా ఇది 10 మందికి ఉపయోగపడేలాగా, అంటే వచ్చి విగ్రహాన్ని చూసి అంబేద్కర్కి నివాళులు ఇస్తే సరిపోదు అనే ఉద్దేశంతో ఇంకా అనేక అంశాలకు సంబంధించి దీంట్లో విశేషాలను అయితే ఏర్పాటు చేశారు. మనం చూద్దాం ఒకసారి. అలా చూస్తే ఆ టోటల్గా ఒక పెద్ద పెద్ద హాల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. దీన్ని అంబేద్కర్ చరిత్ర మొత్తం కూడా భావితరాలకు తెలియజేసేలాగా ఈ కళాఖండంలాగా దీన్ని రూపొందిస్తున్నామని అధికారులు అయితే చెబుతూ వచ్చారు. దీనికి మొత్తం ఆయన ఖర్చు ఎంతో తెలుసా? 400 కోట్ల రూపాయలు. 400 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అయితే గవర్నమెంట్ చేపట్టింది. చాలా త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నారు. అంటే డేట్ అనౌన్స్ చేశారు, కానీ మళ్ళీ ఆ డేట్లో అది అవుతుందా లేదనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఒక చిన్న అనుమానం అయితే ఉంది. అందుకోసమే ప్రస్తుతానికి ఆ డేట్ని అక్కడ ఇంకా పొందుపరచలేదు. మొత్తం 400 కోట్లతో దీన్ని అయితే నిర్మించారు. ఇందులోనే ఆయన అంబేద్కర్ చరిత్ర తెలిసేలాగా ఒక చిన్న మ్యూజియం, ఒక మినీ థియేటర్, దాంతోపాటుగా మినీ థియేటర్తో పాటుగా ఒక కన్వెన్షన్ సెంటర్, స్కైలైటింగ్, ఫౌంటైన్స్, లైబ్రరీ, ఇలా రకరకాల ఏర్పాట్లు అయితే దీంట్లో ఉంటున్నాయి. అలాగే అంటే అవే కాకుండా అక్కడ చూడండి చక్కగా నెమలి బొమ్మలు ఎలాగ ఏర్పాటు చేశారు. 2 నెమళ్ళు, సన్లైట్ అలా దిగుతుంది. ఇటువైపు ఆ నెమళ్ళకి ఆ వాటర్ ఫౌంటైన్తో వాళ్ళు ఇంకా డెకరేషన్ ఇంకా రెడీ చేస్తున్నారు. ఈ ఫౌంటైన్లన్నీ కూడా ఇప్పుడు వాటర్ తోటి నిండిపోతాయి అనమాట. అంటే మొత్తం ఒక మాన్యుమెంట్లాగా ఉండిపోవాలి తరతరాలకి. ఒక అద్భుతమైన విజయవాడ నగరానికి ఇది ఒక ల్యాండ్మార్క్గా మిగలాలి అనే యాంగిల్లోనే దీన్ని రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఒక మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ కూడా రెడీ అయిందనమాట. అంటే 3000 మంది దీంట్లో కూర్చునేలాగా, అలాగే ఒక 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, అలాగే 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ, ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్స్ కాబోతున్నాయి. ఇలా ఇక్కడ 2 నెమళ్ళు, ఈ మధ్యలో ఒక పెద్ద ఫౌంటైన్ అనమాట. అంటే సాయంత్రం పూట
అలాగే ఉదయం పూట కూడా ఈ ఫౌంటైన్ ఇలా ఉంటూనే ఉంటుంది. ఇక్కడికి ఎవరైనా సరే వచ్చి విజయవాడ పౌరులు కావచ్చు, విజయవాడకు సంబంధించిన ఎవరైనా పర్యాటకులు ఇక్కడ వస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేలాగా కూర్చుని రకరకాల అంశాలకు సంబంధించిన చర్చలు జరిగేలాగా అంబేద్కర్ జీవిత విధానానికి అలాగే ఆయన భావితరాలకి అందించిన ఒక అద్భుతమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం పేరుతో ఆయన ఒక నిజంగా చెప్పాలంటే ఒక భారతదేశాన్ని నడిపించే ఒక పుస్తకాన్ని మనందరికీ అందజేశారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన విశేషాలు చర్చించుకోవడంతో పాటుగా రాజకీయాలకు సంబంధించి అలాగే భవిష్యత్ తరాలకు సంబంధించి చర్చలు జరిగేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. నిజానికి ఇది అవుతుంది, ఈ గవర్నమెంట్లో కూడా అవ్వకపోవచ్చు అన్నట్టుగా ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ దీని అయితే రెడీ చేశారు. 2-3 రోజుల్లోనే ఇది ఆవిష్కరణ కాబోతుంది. ప్రస్తుతానికి ఉన్న డేట్ అయితే 19వ తారీఖున దీన్ని రెడీ చేస్తాము, 19వ తారీఖున సీఎం దీన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు. అందుకనే చాలా యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ అవుతున్నాయి. మనం చూడండి, ఇక్కడ మొత్తం ఇంతమంది పనిచేస్తున్నారు. అసలు ఎటు చూసినా జనం పనిచేస్తున్నా కనపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అధికారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, చాలా హుటాహుటిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. భారతదేశంలో కని వినియోగినటువంటి ఒక గొప్ప కళాఖండాన్ని మరి దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దారు. మాకు తెలిసి ఇటువంటి గొప్ప కళాఖండాన్ని అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని భారతదేశం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ కార్యక్రమం వలన, ఈ అంబేద్కర్ గారి విగ్రహం వలన, ఈ స్మృతివనం వలన విజయవాడ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణకరణ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర నలుమూల నుండి ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ కమిషన్ చైర్మన్గా, బాబాసాహెబ్ అంబేద్కరిస్ట్గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, అంటే తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు కూడా, కర్ణాటక, తమిళనాడులో కూడా ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు. లక్షలాది మంది తరలి వస్తున్నారు. నేను అందరికీ తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకే కాదు, ఎస్టీలకే కాదు, అందరి వాడుగా పరిచయం చేయటం ఆయన ముఖ్య ఉద్దేశం. ఇలాంటి నేపథ్యంలో 19వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రెడీ చేస్తామని చెప్తున్నారు. మీరు ఒకసారి చూడండి, అక్కడ అంబేద్కర్ పేరు, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం అనే ఒక పేరు ఉంది కదా, ఆ పేరు పక్కన ఆవిష్కర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని వేశారు. కానీ అక్కడ డేట్ చూడండి, డేట్ మాత్రం ఆ ఖాళీ ఉంచారు. ఈ నెలలోనే 2024 అనే చెప్తున్నారు, కానీ డేట్ అయితే ఖాళీ ఉంచారు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ తల పూర్తిగా అలా ఎత్తు చూడాల్సి వస్తుంది. అంత పెద్ద మహాశిల్పం ఇది. ఖచ్చితంగా విజయవాడకు సంబంధించి ఇది ఒక పెద్ద, అంటే ఐకానిక్ మాన్యుమెంట్గా అయితే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది పూర్తిగా రెడీ అయిపోయి మొత్తం లైటింగ్ అది పెడితే మాత్రం చూడడానికి 2 కళ్ళు చాలు. అసలు ఇంత పెద్ద శిల్పం, అంటే భారీ విగ్రహాలను నిలబెట్టడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఎందుకంటే రకరకాల ప్రకృతి ఉత్పాతాలను తట్టుకోవాల్సి ఉంటుంది, భారీ వర్షాలని, గాలుల్ని, ఇలాంటి వాటన్నింటినీ తట్టుకునేలాగా ఈ శిల్పాన్ని అయితే రూపొందించారు. మరికొద్ది రోజుల్లోనే ఇది ప్రజలందరికీ అంకితం కాబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. సైనింగ్ ఆఫ్, విజయసారథి.